అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. నోవహు జలప్రళయం ప్రపంచం మొత్తం మీదకి రాలేదు, కేవలం మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే వచ్చింది అని జాన్ పాల్ అనే ఆయన వీడియోలు చేశారండి. ఈ బోధ అనేది బైబిల్లోని ఆదికాండం 6 నుంచి 9 అధ్యాయాల్లోని అనేకమైన స్పష్టమైన వచనాలకి వ్యతిరేకంగా ఉందండి. ఏ బోధైనా సరే బైబిల్లోని స్పష్టమైన వచనాలకి వ్యతిరేకంగా ఉంటే నిజమైన క్రైస్తవులు ఎవరూ కూడా ఏమాత్రం ఒప్పుకోకూడదండి, దాన్ని సహించకూడదండి. ఎందుకంటే క్రైస్తవులుగా మనకు అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని వాక్యం. ఆ స్పష్టమైన దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తున్నప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇదే టాపిక్ మీద ఈ వీడియోకు ముందు 2 వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనుకుంటే ఇది పార్ట్ 3 అనుకోవచ్చండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్లో మేము ఏం వివరించాము అంటే, జాన్ పాల్ అనే ఆయన నోవహు జలప్రళయం అనేది గ్లోబల్ కాదు, లోకల్ మాత్రమే అని చెప్తూ దాన్ని ప్రూవ్ చేసే క్రమంలో చాలామంది సరిగ్గా చదువుకోని వాళ్ళు ఏదైనా రాయబడిన వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోలేరో అటువంటి తప్పులు ఆయన చేశారండి. అలాంటి తప్పులు మేము పార్ట్ 1 పార్ట్ 2లో చూపించడం జరిగింది. ఈ వీడియోలో నోవహు జలప్రళయం అనేది ఖచ్చితంగా గ్లోబలేనని, నోవహు జలప్రళయం అనేది ప్రపంచం మొత్తం మీదకి వచ్చిందని ఆదికాండం 6 నుంచి 9 అధ్యాయాల్లోని అనేకమైన స్పష్టమైన వచనాలు చూపించబోతున్నానండి. దాంతోపాటు లాజికల్గా కూడా నోవహు జలప్రళయం అనేది గ్లోబల్ అని మనం నిరూపించబోతున్నామండి. ఇక్కడ ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. జాన్ పాల్ అనే ఆయన అబద్ధ బోధకుడని మేము ఇంతకు ముందే కొన్ని వీడియోలు చేసి ప్రూవ్ చేయడం జరిగిందండి. జాన్ పాల్ అనే ఆయన అబద్ధ బోధకుడని, ఒక దొంగ బోధకుడని మేము ఆల్రెడీ ప్రూవ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్స్ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు వాటిని తప్పకుండా చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం మన టాపిక్లోకి వస్తే ఆదికాండం 6వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దామండి. ఇక్కడ ఒకసారి సందర్భాన్ని మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి, అంటే నోవహు కాలం వచ్చేసరికి భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండింది అని మనకి బైబిల్లో ఉందండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. అంతేకాకుండా భూలోకము బలాత్కారముతో అంటే వైలెన్స్తో నిండి ఉండెను అని మనకి ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో ఉందండి. మనుషులందరూ తమ మార్గాన్ని చెరిపివేసుకొని ఉన్నారు. మనుషుల హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా కేవలం ఎల్లప్పుడూ చెడ్డది అని దేవుడు చెప్తున్నాడండి. అంటే ఆ కాలంలో మనుషులంతా చెడిపోయారు, భూలోకం అంతా కూడా వైలెన్స్, బలాత్కారంతో నిండి ఉండింది. అలాంటి కాలంలో నోవహు మాత్రమే దేవుని ఎదుట నీతిమంతుడుగా కనిపించాడండి. దేవుని దృష్టిలో నోవహు మాత్రమే కృప పొందిన వాడాయను అని మనకి బైబిల్లో ఉంది. అప్పుడు దేవుడు నోవహుతో మనుషులందరి మూలంగా భూలోకం అనేది బలాత్కారంతో నిండి ఉండిపోయింది కాబట్టి, మనుషులందరూ చెడిపోయారు కాబట్టి నా సన్నిధిని వారందరి అంతము వచ్చి ఉన్నది, మనుషులందరినీ భూమి మీద నుండి తుడిచివేస్తాను అని దేవుడు నోవహుతో చెప్పాడు. అంతేకాకుండా దేవుడు నోవహుతో ఏం చెప్పాడు అంటే, ఒక గొప్ప ఓడని నిర్మించమని చెప్పాడండి. ఆ ఓడ యొక్క డైమెన్షన్స్, ఆ మెజర్మెంట్స్ కూడా దేవుడు ఆదికాండం 6వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో చెప్పాడండి. దేవుడు నోవహుని చాలా పెద్ద ఓడని తయారు చేయమని చెప్పాడండి. ఆ ఓడ యొక్క పొడవు 300 మూరలు అని మనకి బైబిల్లో ఉంది. 300 మూరలు అంటే దాదాపు 450 అడుగుల నుంచి 500 అడుగుల వరకు వస్తుందండి. మీటర్స్లో మీకు కావాలంటే దాదాపు 150 మీటర్ల పొడవండి. 150 మీటర్ల పొడవైన ఓడ అంటే చాలా చాలా పెద్దది. అదేవిధంగా దాని వెడల్పు చూసుకుంటే 50 మూరలు ఉందండి. 50 మూరలు అని అంటే దాదాపు 75 నుంచి 80 అడుగుల దాకా కూడా రావచ్చు. అంటే వెడల్పు కూడా చాలా పెద్దది, దాని ఎత్తు కూడా చాలా పెద్దదండి. దేవుడు ఓడలో క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు కూడా చేయమన్నాడండి. అంటే ఓడ చాలా 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 పెద్ద ఓడని దేవుడు చేయమన్నాడు అని మనకి ఆదికాండం 6వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. దేవుడు మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నారు, ఇదిగో నేనే
అంటే దేవుడు చెప్తున్నాడు నేనే అని. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. దేవుడు మనుషులందరినీ భూమి మీద నుండి తుడిచివేయబోతున్నాను, వాళ్ళందరినీ నాశనం చేయబోతున్నాను అని చెప్పి దేవుడు నోవతో ఒక పెద్ద ఓడని నిర్మించమని చెప్పిన తర్వాత 17వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేనే జీవవాయువు గల, అంటే ఏవైతే గాలి పీలుస్తున్నాయో అవన్నీనండి. చూడండి, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించున్నాను. దేవుడు చెప్తున్నాడు భూమి మీదకి జల ప్రవాహం రప్పిస్తున్నాను. ఆ జల ప్రవాహంలో జీవవాయువు గల సమస్త శరీరులు అన్నీ కూడా ఆకాశం క్రింద ఉండకుండా నశించిపోతాయి, లోకమందున సమస్తము చచ్చిపోతాయి అని మనకి చాలా స్పష్టంగా ఉందండి. అంతే కదండి, భూమి మొత్తం మీద జల ప్రవాహం వస్తే, జలప్రళయం వస్తే ఏవైతే గాలి పీల్చుకుంటున్నాయో అవన్నీ కూడా చనిపోతాయి కదా. అందుకే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహం రప్పించుచున్నాను, లోకమందున సమస్తమును చనిపోవును అని దేవుడు చెప్తున్నాడండి. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆకాశము క్రింద, ఆకాశం క్రింద, ఆకాశం క్రింద భూమి మొత్తం ఉంది కదా. ఆకాశం క్రింద చూడండి, ఇక్కడ ఇదిగో నేనే జీవవాయువుల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడండి. ఆకాశం క్రింద ఉండకుండా జీవవాయువు గల సమస్త శరీరులను నాశనం చేస్తాను, భూమి మీదకి నేను జలప్రవాహం రప్పించబోతున్నాను, లోకమందున సమస్తమును చనిపోవును అని ఉందండి. ఎప్పుడైతే ఆకాశం క్రిందకుండా నాశనం చేస్తాను అని బైబిల్లో రాయబడిందో అప్పుడు ఎవరైనా సరే ఈ వచనాలు చదివినప్పుడు అంటే భూమి మొత్తం మీద దేవుడు జలప్రవాహం రప్పించబోతున్నాడు అని మనకు అర్థమవుతుంది. అంతేకాదు దీనికి ముందు ఒక పెద్ద ఓడను చేయమన్నాడు కాబట్టి ఆ ఓడలో ఎవరినో కొద్ది మందిని రక్షించబోతున్నాడు, లేదా కొన్నిటిని రక్షించబోతున్నాడు. ఆ ఓడలో లేనివన్నీ కూడా ఆకాశం క్రింద ఉండకుండా నశించిపోతాయని మనకు అర్థమవుతుందండి. వీడియో మొత్తం చూడండి, మీకు చాలా స్పష్టంగా నోహ జలప్రళయం అనేది గ్లోబల్ అని ప్రూవ్ అయిపోతుందండి. ఓపికతో మొత్తం చూడండి. 18వ వచనం చదువుతున్నానండి. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. దేవుడు చెప్తున్నానండి, నీతో అంటే నోవహుతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. నేను ఓడను చేయమన్నాను కదా, పెద్ద ఓడను చేయమన్నాను కదా, దాంట్లో ఎవరెవరు ప్రవేశించాలి అని అంటే నోవహు, నువ్వు, నీ 3 కుమారులు, నీ భార్య, నీ 3 కోడళ్ళు, వీళ్ళందరూ కూడా ఓడలోకి ప్రవేశించాలి. అంటే మొత్తం 8 మంది అండి. కంటిన్యూ చేస్తున్నాను. 19వ వచనం కూడా చూద్దాం. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు, అంటే నోవహు కుటుంబం కాకుండా నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు, వేటినండి మళ్ళీ చదువుతున్నాను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను, వాటిలో మగదియు ఆడదియు నుండవలెను. 20వ వచనము, నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై, ఈ బ్రతికించి ఉంచుకొనుటకై అన్నదాన్ని మీరు బాగా మైండ్లో పెట్టుకోవాలండి. 19వ వచనంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవుల్లో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీ ఓడలోనికి తేవలను, వాటిలో మగదియో ఆడదియో ఉండవలను. 20వ వచనంలో మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లోను, వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను, వాటి వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. 21వ వచనము, మరి తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పెను. అంటే నోవా ఓడలోకి నోవా కుటుంబం కాకుండా ప్రతి జాతి జంతువులో మినిమం 2, ప్రతి జాతి పక్షులలో మినిమం 2, ప్రతి జాతి పురుగులలో మినిమం 2 ఆ ఓడలోకి ప్రవేశించాలని దేవుడు నోవహుతో చెప్తున్నాడండి. మినిమం 2 అనుకుంటున్నాం కదండి, అంటే ఒకటి మగది ఒకటి ఆడది. ఎందుకు ఒకటి మగది ఒకటి ఆడది ప్రవేశించాలి అంటే ఆ తర్వాత అవి సంతానోత్పత్తి చేస్తాయి. ఆ విధంగా
ప్రతి జాతి జంతువు జలప్రళయం అయిపోయిన తర్వాత భూమి మీదకి వస్తాయి. ప్రతి జాతి పక్షి, ప్రతి జాతి పురుగు, ప్రతి జాతి జంతువు భూమి మీద వాటి సంతతి అభివృద్ధి చెందాలంటే, అవి బ్రతకాలి అనంటే అవన్నీ ఓడలోకి ప్రవేశించాలి. ఓడలోకి ప్రవేశించలేదనుకోండి, ఆకాశం క్రిందనున్న సమస్తమును చనిపోతాయని బైబిల్లో రాయబడింది. కాబట్టి అలా దేవుడు చెప్పాడు. కాబట్టి భూమి మీద ఒక్క జంతువు, ఒక్క పక్షి, ఒక్క పురుగు కూడా బ్రతకదని మనకు అర్థం అవ్వాలండి. అంటే జలప్రళయంలో అన్నీ చనిపోతాయి, మనుషులందరూ కూడా చనిపోతారు, అన్ని జంతువులు చనిపోతాయి, అన్ని పక్షులు చనిపోతాయి, అన్ని పురుగులు చనిపోతాయి, కేవలం ఓడలో ఉన్నవి మాత్రమే బ్రతుకుతాయి. అందుకే ఓడలో ఆహారాన్ని కూడా సమకూర్చుకోవాలని దేవుడు చెప్తున్నట్టు ఇప్పుడే మనము చదివాము. కాబట్టి ఇక్కడ ఆకాశం క్రిందనున్నవన్నీ చనిపోతాయంటే భూమి మొత్తం కూడా ఆకాశం క్రిందే ఉంది. కాబట్టి భూమి మీద ఉన్నవన్నీ కూడా చనిపోతాయి అని మనకు అర్థమవుతుంది. అదే సమయంలో దేవుడు నోవహుతో ఒక పెద్ద ఓడని, చిన్న ఓడ కాదండి, చాలా పెద్ద ఓడ, 150 మీటర్ల పొడవున్న ఓడ చేయమన్నాడు. కాబట్టి ఆ ఓడలో ఉన్నవి మాత్రమే బ్రతుకుతాయి, భూమి మీద ఉన్నవన్నీ చనిపోతాయి జలప్రళయంలో అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఎవరు చదివినా కూడా బైబిల్ ఇలాగే అర్థమవుతుందండి. బైబిల్ వాక్యాన్ని నమ్మి, బైబిల్ని ప్రేమించి, బైబిల్ని విశ్వసించి, బైబిల్లో వాక్యాన్ని నమ్మాలి, దాన్ని విశ్వసించాలి అని చదివే ప్రతి ఒక్కరు, అంటే మంచి మైండ్తో చదివే ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగానే అర్థమవుతుంది. ఎందుకనంటే ఒకవేళ నోవహు జలప్రళయం అనేది కేవలం మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే వచ్చి ఉంటే అసలు దేవుడు నోవహుతో అంత పెద్ద ఓడను చేయమని చెప్పి ఉండేవాడు కాదు. అంతే కదండి. జలప్రళయం అనేది కేవలం మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే వస్తే, అంటే జాన్ పాల్ ప్రకారము మనుషులు కేవలం మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే ఆ కాలంలో ఉన్నారు, భూమి మొత్తం విస్తరించలేదు అని ఆయన చెప్పాడండి. బైబిల్లో రాయబడలేదు, ఆయన అనుకున్నాడు అంతే. కాబట్టి మనుషులందరూ చనిపోవాలంటే మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే వస్తే సరిపోతుంది అనేది ఆయన వాదన. ఒకవేళ ఆయన వాదన ప్రకారం దేవుడు నోవహు జలప్రళయాన్ని కేవలం మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే రప్పించి ఉంటే అసలు ఓడను చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? మెసొపొటేమియన్ వ్యాలీకి మాత్రమే సంబంధించిన జంతువులు, అంటే వేరే దగ్గర లేకుండా మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే ఉండే జంతువులు, మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే ఉండే పక్షులు, మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే ఉండే పురుగుల్ని ఓడలోకి పంపించి, లేదా ఆ మెసొపొటేమియన్ వ్యాలీకి మాత్రమే సంబంధించిన జంతువులు, పక్షులు, పురుగుల్ని మిగతా ప్రపంచానికి దేవుడు పంపించేసేయచ్చు కదా. మెసొపొటేమియన్ వ్యాలీ అనేది మొత్తం ప్రపంచంతో పోలిస్తే చిన్నదేనండి, అది చాలా పెద్దదేం కాదు. మెసొపొటేమియన్ వ్యాలీ మామూలుగా ఆలోచిస్తే పెద్దది అనిపించవచ్చు, కానీ ప్రపంచం మొత్తంతో కంపేర్ చేస్తే మెసొపొటేమియన్ వ్యాలీ చాలా చిన్నది. కాబట్టి అక్కడ ఉండే జంతువులు అక్కడ మాత్రమే ఉండి మిగతా దగ్గర లేనివి ఏవైనా ఉంటే అలాంటి జంతువులు, అలాంటివి చాలా తక్కువ ఉంటాయండి. అక్కడ ఉండేవి మాత్రమే పక్షులు, మిగతా దగ్గర ఎక్కడా లేని పక్షులు చాలా తక్కువ ఉంటాయండి. అక్కడ మాత్రమే ఉండే పురుగులు, మిగతా ఎక్కడా లేని పురుగులు చాలా తక్కువ ఉంటాయండి. వాటిని మాత్రం దేవుడు అక్కడి నుంచి, అంటే మెసొపొటేమియన్ వ్యాలీ నుంచి వేరే ప్రదేశాలకు పంపించేసి ఉండేవాడు కదా. ఆ జంతువులన్నింటినీ నోవహు చేసిన ఓడ దగ్గరికి ఎందుకు దేవుడు రప్పించాలి? ఆ పక్షుల్ని ఎందుకు నోవహు చేసిన ఓడ దగ్గరికి రప్పించాలి? ఆ పురుగుల్ని ఎందుకు నోవహు చేసిన ఓడ దగ్గరికి దేవుడు రప్పించాలి? అసలు అవసరమే లేదండి, ఓడను తయారు చేయాల్సిన అవసరమే లేదు. ఇంకోటి ఏంటంటే అంత పెద్ద ఓడను తయారు చేయాల్సిన అవసరం లేదు కదా. 150 మీటర్ల పొడవున్న అతిపెద్ద ఓడని, 3 అంతస్తులున్న అతిపెద్ద ఓడని, దాదాపు 75 నుంచి 80 అడుగుల వరకు వెడల్పు ఉన్న అతిపెద్ద ఓడని తయారు చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మెసొపొటేమియన్ వ్యాలీకి సంబంధించిన జంతువులు మాత్రమే వెళ్ళాలి అని అంటే, మెసొపొటేమియన్ వ్యాలీకి సంబంధించిన పక్షులు మాత్రమే వెళ్ళాలి అని అంటే, మెసొపొటేమియన్ వ్యాలీకి సంబంధించిన పురుగులు మాత్రమే అందులోకి వెళ్ళాలంటే 150 మీటర్ల పొడవున్న ఓడ ఎందుకు? ఉదాహరణకి ఏనుగు అనేది మెసొపొటేమియన్ వ్యాలీలో లేదనుకుందామండి, అనుకుందాం, జస్ట్ భారతదేశంలో ఉంది అంటే ఏనుగు అనేది అందులోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు. ఇంకోటి మెసొపొటేమియన్ వ్యాలీలో కుక్క ఉందనుకుందాం, ఇండియాలో కూడా కుక్క ఉంది, కాబట్టి కుక్కను కూడా ఓడలోకి ప్రవేశింపజేయాల్సిన అవసరం లేదు. అంటే నేనేం చెప్తున్నానంటే ఆ మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే ఉండి మిగతా దగ్గర లేని జంతువులు, అలాంటి జంతువులు ఓడలో ప్రవేశిస్తే చాలు, అలాంటి పక్షులు ఓడలో ప్రవేశిస్తే చాలు, అలాంటి పురుగులు ఓడలో ప్రవేశిస్తే చాలు.
అలాంటివి చాలా 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 తక్కువ ఉంటాయి. ఉదాహరణకి కంగారు చూస్తే, కంగారు అనే జంతువు ఆస్ట్రేలియాలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. ఇలా ఆస్ట్రేలియాకి సంబంధించిన జంతువు కంగారు ఇలా కొన్ని మాత్రమే ఉంటాయి, కానీ చాలా ఉండవండి. దానికి 150 మీటర్ల పొడవున్న ఓడ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే అసలు ఓడే అవసరం లేదు. కేవలం మెసపటోమియన్ వ్యాలీలో మాత్రమే జలప్రళయం వచ్చుంటే అసలు అంత పెద్ద ఓడని అన్ని సంవత్సరాలు నోవో కుటుంబం వీళ్ళందరూ ఎందుకు తయారు చేయాలి? అంత ఆహారాన్ని ఎందుకు సమకూర్చాలి? అంత కష్టం ఎందుకు పడాలి? అక్కడుండే జంతువులు, అక్కడుండే పక్షులు, అక్కడుండే పురుగుల్ని మిగతా ప్రపంచానికి దేవుడు పంపించేసి ఉండేవాడు. దేవుడు నోవహు జలప్రళయం ప్రపంచం మొత్తం మీదకి రప్పిస్తున్నాడు కాబట్టే ఆకాశం క్రిందనున్న సమస్తము చనిపోతాయనే పదప్రయోగాన్ని దేవుడు చేశాడండి. నోవహు జలప్రళయం అనేది ప్రపంచం మొత్తం మీదకి వస్తుంది కాబట్టే ఆకాశం క్రిందనున్న సమస్తము చనిపోతాయి, కానీ ఓడలో ఏవైతే ప్రవేశిస్తాయో అవి మాత్రం బ్రతికి ఉంటాయి. కాబట్టి ఓడలోకి దేవుడు ప్రతి జాతి జంతువుల్లోని మినిమం 2, ప్రతి జాతి పక్షుల్లో మినిమం 2, ప్రతి జాతి పురుగుల్లో మినిమం 2 ఓడలోకి ప్రవేశించాలని నోవహుతో చెప్పాడండి. ఎందుకంటే వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకై భూమి మీద వాటిని బ్రతికించాలి, వాటి సంతతి భూమి మీద ఉండాలి అని అంటే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా ఓడెక్కాలి. ఎందుకు ఆప్షన్ లేదంటే ప్రపంచం మొత్తం మీద జలప్రళయం వస్తుంది అని మనకి చాలా స్పష్టంగా ఆదికాండం 6వ అధ్యాయము 17 నుండి 21 వచనాలు చదివినప్పుడు మనకి అర్థమవుతుంది. దీన్ని దేవుడు ఇంకా ఎంఫసైజ్ చేస్తూనే ఉన్నాడండి. ఆదికాండం 7వ అధ్యాయం 1 నుంచి చదివినా కూడా మనకు అదే అర్థమవుతుంది. ఒకసారి చదువుతాను, అంటే దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నానండి. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలండి. అసలు పక్షులు అనేవి ఓడలోకి ప్రవేశించాల్సిన అవసరం ఎప్పుడు ఉండదనంటే జలప్రళయం లోకల్గా వచ్చిందనుకోండి, మెసపటోమియన్ వ్యాలీలో మాత్రమే వచ్చిందనుకోండి, అప్పుడు అసలు పక్షులు ప్రవేశించాల్సిన అవసరమే లేదు కదా. జస్ట్ పక్షుల గురించి ఆలోచించండి. పక్షులనేవి నోవహు ఓడలోకి ప్రవేశించాల్సిన అవసరం ఏర్పడదు. ఎప్పుడు ఏర్పడదు? నోవహు జలప్రళయం లోకల్గా వస్తే అసలు అవసరమే లేదు. నోవహు జలప్రళయం ఒకవేళ ఓన్లీ మెసపటోమియన్ వ్యాలీలో మాత్రమే వచ్చి ఉంటే ఆ మెసపటోమియన్ వ్యాలీకి సంబంధించిన ఆ పక్షుల్ని దేవుడు వేరే ప్రదేశాలకి పంపించేసి ఉండేవాడు. అవి ఎగరగలవు కదండి, అవి ఎగిరి వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. జలప్రళయం భూమి మొత్తం మీద వచ్చి అన్నీ చనిపోతాయి కాబట్టి ఇక పక్షులు కూడా బ్రతికే అవకాశం ఉండదు. కాబట్టి అప్పుడు పక్షుల్ని దేవుడు ఓడలోకి ప్రవేశింపజేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి కామన్ సెన్స్ అండి, ఇది లాజిక్ అండ్ కామన్ సెన్స్ అన్నమాట. ఆ వచనాలు చదివినప్పుడు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా నోవహు జలప్రళయం అనేది గ్లోబల్ అనే అర్థమవుతుంది. ఇప్పుడు ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం నుండి కూడా ఒకసారి చదువుకుందామండి. యెహోవా అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఇంట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు నోవహుతో చెప్తున్నా అండి, నీ ఇంటి వారు నువ్వు అందరూ కలిసి మొత్తం 8 మంది ఆ ఓడలో ప్రవేశించండి. ఎందుకంటే నువ్వు మాత్రమే నీతిమంతుడు కాబట్టి ఆ ఓడలోకి నువ్వు మాత్రమే, నీ ఫ్యామిలీ మాత్రమే ప్రవేశించాలని దేవుడు చెప్తున్నాడు. 2వ వచనము, పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2ను. 3వ వచనం అండి, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7ను ఆడువి 7ను, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. మళ్ళొకసారండి, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7ను ఆడువి 7ను, నీవు భూమి అంతటి మీద, దాన్ని అండర్లైన్ చేసుకోండి మీరు, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. భూమి అంతటి మీద అని చాలా స్పష్టంగా ఉందండి. కేవలం మెసపటోమియన్ వ్యాలీలో మాత్రమే అయితే అసలు పక్షులు అనేవి ఓడలోకి ప్రవేశించాల్సిన అవసరమే లేదు. అంటే నోవహు జలప్రళయం కేవలం మెసపటోమియన్ వ్యాలీకి మాత్రమే వచ్చుంటే అసలు పక్షులు ఓడలోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు. పక్షులు కానీ జంతువులు కానీ ఈ ఓడలోకి ఎందుకు ప్రవేశించాలి అని అంటే, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ప్రతి జాతి జంతువు యొక్క సంతతి భూమి అంతటి మీద ఉండాలి అని అంటే, ప్రతి జాతి పక్షి యొక్క సంతతి భూమి అంతటి మీద ఉండాలంటే, ప్రతి జాతి పురుగు యొక్క సంతతి భూమి అంతటి మీద ఉండాలనంటే, ప్రతి జాతి జంతువులోంచి 2 మినిమం 2, ప్రతి జాతి
పక్షుల నుంచి మినిమం 2, ప్రతి జాతి పురుగుల నుంచి మినిమం 2 ఆ ఓడలోకి ప్రవేశించాలి. నీతో పాటు, నీతో నీ కుటుంబం పాటు అవి ప్రవేశించాలి. అవి ప్రవేశిస్తేనే జలప్రళయం తర్వాత వాటి సంతతి భూమి అంతటి మీద జీవంతో ఉంటాయి. అవి ప్రవేశించకపోతే లోకంలో ఉన్న సమస్తము చనిపోతాయి. మనుషులందరూ, జంతువులు, పక్షులు, పురుగులు, జీవవాయువు గల ప్రతీది కూడా, అంటే ఊపిరి పీల్చే ప్రతీది కూడా, గాలి పీల్చే ప్రతీది కూడా జలప్రళయంలో చచ్చిపోతాయని మనకి ఆదికాండం 7వ అధ్యాయంలో కూడా అర్థమవుతుందండి. ఆదికాండం 7వ అధ్యాయం 3, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7ను, ఆడువి 7ను నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా 4వ వచనం చూడండి. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళు 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను. ఇంకో 7 రోజుల్లో జలప్రళయం స్టార్ట్ అవబోతుంది. 40 రోజుల తర్వాత చూస్తే దాదాపు అన్నీ కూడా, సమస్తం కూడా చనిపోతాయి. 7 రోజుల్లో జలప్రళయం అనేది స్టార్ట్ అవుతుంది. 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయబోతున్నాను నోవహు. కాబట్టి నీవు ప్రతి జాతి పక్షుల్లో, ప్రతి జాతి జంతువుల్లో, ప్రతి జాతి పురుగుల్లో మినిమం 2 అనేవి ఆ ఓడలోకి ప్రవేశింపజేయాలి. వాటికి ఆహారాన్ని సమకూర్చాలి. ఎందుకంటే భూమి అంతటి మీద వాటి సంతతి జీవం కలిగి ఉండాలి అని అంటే అదొక్కటే మార్గము. ఇప్పుడు ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా దీన్ని బాగా మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చదువుతున్నాను, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. జలప్రళయం స్టార్ట్ అయిన రోజు అండి ఇది. ఆకాశం నుండి వర్షం కురవడము, అదేవిధంగా మహాగాధ జలముల ఊటలు విడబడ్డాయి అని ఉందండి. అంటే జలప్రళయము ఏ రోజు స్టార్ట్ అయ్యిందో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజు స్టార్ట్ అయిందండి జలప్రళయము? వర్షం కురవడం ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకి భూమిలోంచి ఊటలు ఉంటాయి కదా, నీటి ఊటలు ఉంటాయి కదా, అవన్నీ కూడా కింద నుంచి కూడా మనకి భూమిలోంచి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయంట. అదేవిధంగా ఆకాశం నుండి కూడా వర్షం ప్రచండంగా కురుస్తుంది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినం. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. జలప్రళయం ఎప్పుడు స్టార్ట్ అయింది? నోవహు వయస్సు యొక్క 600వ సంవత్సరము 2వ నెల 17వ దినమున నోవహు జలప్రళయం అనేది, అంటే జలప్రళయం అనేది దేవుడు స్టార్ట్ చేశాడు. ఆ రోజు మహాగాధ జలముల ఊటలు విడబడ్డాయి, ఆకాశపు తూములు విప్పబడ్డాయి. అంటే భయంకరమైన ప్రచండ వర్షం ఆకాశం నుండి కురుస్తుంది. అదేవిధంగా భూమి కింద ఎన్ని నీటి ఊటలు ఉంటాయో, మహాగాధ జలముల ఊటలు ఎన్నైతే ఉన్నాయో, అంటే అగాధం నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి. అది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినము. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా క్లియర్గా ప్రూవ్ చేయబోతున్నామండి. మనం చాలా క్లియర్గా ప్రూవ్ చేయబోతున్నాం. మరొకసారి గ్లోబల్ అని ప్రూవ్ చేయబోతున్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆదికాండం 7వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నానండి. జలప్రళయం ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నోవహు కుటుంబం ఆ ఓడలోకి ప్రవేశించారు. నోవహు గారితో పాటు ప్రతి జాతి జంతువుల్లో మినిమం 2 ప్రవేశించాయి, ప్రతి జాతి పక్షుల్లో మినిమం 2 ప్రవేశించాయి, ప్రతి జాతి పురుగుల్లో మినిమం 2 ఆ ఓడలోకి ప్రవేశించాయి. వాళ్ళు ఏ రోజైతే ప్రవేశించారో ఆ రోజే ప్రచండ వర్షం అనేది కురవడం మొదలైంది. అది ఏ రోజో మనము ఇప్పుడే చదువుకున్నాము. ఇప్పుడు ఆదికాండము 7వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నానండి. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. 40 రోజులు వర్షం కురిసింది. మహాగాధ జలముల ఓటలు కూడా విడబడ్డాయి కాబట్టి కింద నుంచి కూడా వాటర్ వస్తున్నాయి. ఈ 40 రోజుల తర్వాత ఏమైందనంటే జలములు విస్తరించి ఓడను తేలజేశాయి. అంటే నోవహు ఓడ అనేది భూమి మీద నుండి పైకి ఎప్పుడు ఎత్తబడింది, ఎప్పుడు తేలింది అని అంటే 40 రోజుల తర్వాత అండి. అంటే జలప్రళయం స్టార్ట్ అయిన తర్వాత, అంటే దేవుడు వర్షం కురిపించడం ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఏ రోజండి అది? 600 సంవత్సరం నోవహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినం. ఆ దినము తరువాత 40 రోజులు అయ్యాక ఓడ అనేది భూమి మీద నుండి పైకి లేచింది.
అంటే 40 రోజుల తర్వాత జలములు విస్తరించి ఓడను తేలజేశాయి. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మైండ్లో పెట్టుకోండి మీరు. 40 రోజులకి జలప్రళయం ఆగిపోలేదండి. 40 రోజులకి వర్షం ఆగలేదు. 40 రోజులకి మహాగాధ జలముల ఊటలు మూయబడలేదండి. 40 రోజులకి ఆ జలములు విస్తరించడం వలన 40 రోజుల తర్వాత ఓడ అనేది తేలజేయబడింది. భూమి మీద నుండి ఓడ పైకి లేచింది. 40 రోజుల తర్వాత మరి ఆ ప్రచండ వర్షం ఆగిపోయిందా? ఆగలేదండి. మహాగాధ జలముల ఊటల నుంచి నీళ్లు విపరీతంగా వస్తున్నాయి కదా, అవన్నీ ఆగిపోయాయా? ఆగిపోలేదండి. దీన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. 17 నుండి మళ్ళీ చదువుతున్నానండి. ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. 18వ వచనం, జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. 19వ వచనం, ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. మళ్ళీ దేవుడు అదే పదప్రయోగం వాడుతున్నాడండి. ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాయంట. 40 రోజులకి ఓడని ఆ జలములు అనేవి తేలజేశాయి. ఓడ అనేది భూమి నుండి పైకి లేచింది. ఆ తర్వాత కూడా వర్షం కురుస్తూనే ఉంది. ఆ మహాగాధ జలముల ఓటల నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి. అలా చూడండి 19వ వచనంలో, అలా ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. ఏమండి, ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములు అన్నీ మునిగిపోయానని దేవుడు చాలా స్పష్టంగా రాయిస్తున్నాడండి. ఒకవేళ ఇది లోకల్ అయితే, కేవలం మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే ఈ జలప్రళయం వచ్చుంటే అసలు లాంటి పదప్రయోగం చేయడం కూడా కుదరదండి. ఎందుకు కుదరదో ఇది మనం చదివేటప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక చూడండి, మళ్ళీ 19వ వచనం చదువుతున్నాను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. 20వ వచనం చూడండి, 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిను గనుక పర్వతములను మునిగిపోయెను. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, ఉదాహరణకి మౌంట్ ఎవరెస్ట్ అనేది అన్నిటికంటే అత్యంత ఎత్తైన పర్వతం కదండి అనుకుందాం. ఆ రోజు కూడా మౌంట్ ఎవరెస్ట్ ఉంది అనుకుందాం. అంటే మౌంట్ ఎవరెస్ట్ మునిగిపోయింది, దానికి పైన 15 మూరల ఎత్తున నీళ్లు వచ్చాయని అర్థం అండి. 15 మూరలు అంటే క్యూబిట్, మీకు దాదాపు ఇది 22.5 అడుగులు దాకా వస్తుందండి. అంటే మౌంట్ ఎవరెస్ట్ పైకి వాటర్ వచ్చేసాయి. మౌంట్ ఎవరెస్ట్ మొత్తం నీళ్లతో కప్పబడిపోయింది. దాని పైన నీళ్లు జస్ట్ కప్పబడడం మాత్రమే కాదండి, మౌంట్ ఎవరెస్ట్ అనేది కప్పబడడం మాత్రమే కాదు, దానికి పైన 22.5 అడుగుల ఎత్తు వరకు వాటర్ వచ్చేసాయి. అదే ఉంది కదండి అక్కడ 19వ వచనంలో, ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములు అన్నీ మునిగిపోయెను. 20వ వచనంలో, 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిను గనుక పర్వతములను మునిగిపోయెను. అన్ని పర్వతాలు మునిగిపోయాయి. అత్యంత ఎత్తుగా ఉన్న పర్వతం ఉంటుంది కదా, దానిపైన కూడా 22.5 అడుగుల వరకు నీళ్లు వచ్చాయి. అర్థం చేసుకోవాలండి. మీరు ఇదంతా అర్థం చేసుకుంటే నేను చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నాను. ఇప్పుడు 23వ వచనం చదువుదామండి. ఆదికాండం 7వ అధ్యాయం 23వ వచనం, నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులు అన్నీ తుడిచివేయబడను. ఎందుకంటే గొప్ప పర్వతాలు అన్నీ మునిగిపోయాయి కదా. మౌంట్ ఎవరెస్ట్ పైకి 22.5-23 అడుగుల వరకు నీళ్లు వచ్చేసాయి కదా, ఇంకా మనుషులు ఎందుకు బతుకుతారండి? అన్నీ చచ్చిపోతాయి. జంతువులు చనిపోయాయి, పక్షులు చనిపోయాయి, అన్నీ చనిపోయాయి. చూడండి, నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. ఇప్పుడు చూడండి, చాలా మంచి వాక్యం ఉంటుంది ఇక్కడ. నోవహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రం మిగిలి ఉండెను. కేవలం మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే జలప్రళయం వచ్చి ఉంటే అసలు ఈ వాక్యం సరిపోతుందా అండి? అసలు ఈ వాక్యం దేవుడు చెప్తాడా అండి? ఏంటండి అది? అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడిను, నోవహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రము మిగిలి ఉండెను. అంటే భూమి మీద ఉన్న అన్నీ చనిపోయాయి, కేవలం నోవహు కుటుంబం, ఆ ఓడలో ఏ జంతువులు, ఏ పక్షులు, ఏ పురుగులు ఉన్నాయో అవి మాత్రమే మిగిలాయి, మిగతా అన్నీ చనిపోయాయని మనకి అర్థం వస్తుందండి. ఒకవేళ మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే జలప్రళయం వచ్చి ఉంటే
అసలు ఈ పదం రాయడం అనేది, ఈ వాక్యం రాయడం అనేది కుదరదండి. ఎందుకంటే భూమి మొత్తం మీద ఇంకా చాలా జంతువులు ఉన్నాయి, చాలా పక్షులు ఉన్నాయి, చాలా పురుగులు ఉన్నాయి. అవన్నీ బ్రతికి ఉండంగా కేవలం ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉన్నాయని దేవుడు ఎందుకు రాయిస్తాడండి? అది కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈ ఆదికాండం 7వ అధ్యాయం 23వ వచనంలో ఇలా ఉంది కదా. ఆదికాండం 7వ అధ్యాయం 3వ వచనానికి దీనికి కనెక్షన్ ఉందండి. అంటే ఆదికాండం 7వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7ను ఆడవి 7ను నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొనుము. అంటే భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడాలి అని అంటే ఓడలో ఉండాలి. ఓడలో ఉండాలి. ప్రతి జాతి జంతువు మినిమం 2 ఓడలో ఉండాలి. ప్రతి జాతి పక్షి మినిమం 2 ఓడలో ఉండాలి. ప్రతి జాతి పురుగు మినిమం 2 ఓడలో ఉండాలి. అప్పుడు మాత్రమే భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడడం కుదురుతుంది అని మనకి 3వ వచనంలో ఉంది. 23వ వచనంలో దేవుడు మళ్ళీ అదే రాయించాడు. 23వ వచనంలో నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద నున్న జీవరాశులు అన్నీ తుడిచివేయబడిను, అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడిను, నోవహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రము మిగిలి ఉండేను. చూసారండి ఎంత పర్ఫెక్ట్ గా సరిపోయిందో. సరేనండి, మళ్ళీ 24వ వచనం చదువుదాము. 180 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలేను. దీన్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. 180 దినములు అంటే 150 రోజులు వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలేను. నోవహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున ఆకాశం నుండి ప్రచండంగా వర్షం కురవడం మొదలయ్యింది. అదేవిధంగా మహాగాధ జలముల ఊటలన్నీ విడబడ్డాయి. అంటే కింద నుంచి కూడా, భూమి కింద నుంచి కూడా వాటర్ రావడం ఆ రోజే మొదలయ్యింది. అలా మొదలైన తర్వాత 40 రోజులు ప్రచండంగా ఆ జలప్రవాహం అనేది భూమి మొత్తం మీదకి వస్తుంది. 40 రోజుల తర్వాత ఏమైంది అని అంటే నోవహు ఓడ అనేది భూమి నుండి పైకి తేలింది. మరి 40 రోజుల తర్వాత వర్షం ఆగిపోయిందా, జలప్రళయం అనేది తగ్గిపోయిందా అంటే లేదు, అది కంటిన్యూ అవుతూనే ఉండింది. జలములు మిక్కిలి ప్రచండంగా ప్రబలుతూనే ఉన్నాయి. అలా ఎప్పుడు దాకా ప్రబలాయి అని అంటే 150 రోజుల వరకు ప్రబలుతూనే ఉన్నాయండి. చూడండి ఇక్కడ 24వ వచనము, 180 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. 150 రోజుల వరకు ఆ వాటర్ లెవెల్ అనేది భూమి నుండి పెరుగుతూనే ఉంది. అలా పెరుగుతూ 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 నీళ్లు చాలా పైకి వెళ్ళిపోయాయి. ఎంతవరకు వెళ్ళిపోయాయంటే ఆకాశం క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాయి. అంతేకాదు ఆ పర్వతముల కంటే కూడా పైకి 22.5 నుంచి 23 అడుగుల వరకు వాటర్ వచ్చేసాయి. ఇది మీకు అర్థమైంది కదండి. ఇది ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మీకు చాలా మంచి విషయం చెప్తానండి. చాలా 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 బాగుంటుంది, జాగ్రత్తగా వినండి. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం, దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేశాడంటండి. అప్పుడు కానీ నీళ్లు తగ్గడం ప్రారంభం అవ్వలేదు. మరి దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు ఎప్పుడు చేశాడు? ఎప్పుడంటే 150 రోజుల తర్వాత అండి. 150 రోజుల తర్వాత. 150 రోజుల దాకా ఏమైందండి? 150 రోజుల దాకా నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలాయి. 150 రోజులు అయిన తర్వాత దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయేను. అది ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. 2వ వచనం చూడండి, అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. 150 రోజుల తర్వాత అగాధ జలముల ఊటలు ఆకాశపు తూములు మూయబడెను. ఆకాశం నుండి కురిచున్న ప్రచండ వర్షం నిలిచిపోయేను. 150 రోజుల తర్వాత ఆకాశం నుండి కురిచున్న ప్రచండ వర్షం నిలిచిపోయింది. అగాధ జలముల ఊటలు ఆకాశపు తూములు కూడా మూయబడ్డాయి. అంతేకాకుండా దేవుడు ఏం చేశాడు 150 రోజుల తర్వాత అంటే 1వ వచనంలో ఉంది, దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వల్ల నీళ్లు తగ్గిపోయేను. అంటే 150 రోజుల తర్వాత తగ్గడం మొదలైందండి. 3వ వచనం చూడండి, అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా, చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో, 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా. 4వ వచనం చూడండి, చాలా ఇంపార్టెంట్, 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. ఏ రోజండి? ఏ రోజు ఓడ అరారాతు కొండల మీద నిలిచింది అని అంటే 7వ నెల 17వ దినం. ఆకాశం నుండి ప్రచండ వర్షం కురవడం, మహాగాధ జలముల ఊటలు విడవబడడం, అక్కడి నుంచి కూడా నీళ్లు రావడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? నోవహు వయసు యొక్క 600 సంవత్సరం
రెండవ నెల 17వ దినం. ఆ తర్వాత ప్రచండంగా వర్షం కురిచింది, జలములు బాగా ప్రబలాయి. 40 రోజుల తర్వాత ఏమైంది అని అంటే 40 రోజులకి ఓడ అనేది భూమి నుండి పైకి ఎత్తబడింది. మరి వర్షం ఆగిపోయిందంటే ఆగలేదు. ఎప్పుడు దాకా వర్షం పడింది, ఎప్పుడు దాకా ఆకాశం నుండి ప్రచండంగా వర్షం పడింది అంటే 150 రోజుల వరకు పడిందండి. 150 రోజులు అంటే 5 నెలలండి. అంటే నెలకి 30 రోజులు మీరు యావరేజ్గా వేసుకుంటే 30 × 5 150 రోజులు అంటే 5 నెలలు. ఇప్పుడు 5 నెలలు యాడ్ చేయండి మీరు. నోవహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినానికి 5 నెలలు యాడ్ చేయండి. 5 నెలలు యాడ్ చేస్తే ఏమవుతుందండి? 600 సంవత్సరం 7వ నెల 17వ దినం వస్తుంది. అదే 4వ వచనంలో ఉందండి. 3 నుండి చదువుతానండి. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. ఇప్పుడు 5వ వచనం చదువుతున్నానండి, మంచిగా ఫాలో అవ్వండి కరెక్ట్గా. 5వ వచనం చదువుతున్నాను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. అంటే 10వ నెల మొదటి దినం వరకు కొండల శిఖరములు కనబడలేదు. మరి 7వ నెల 17వ దినమున ఏమైంది అంటే 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. అరారాతు కొండ మీద కాదండి, అరారాతు కొండల మీద నిలిచెను. అంటే నోవహు ఓడ అనేది ఈ అరారాత్ కొండలు ఉంటాయి కదండి, అది మౌంటైన్ రేంజ్ అంటాం. ఒక కొండ కాదు, మౌంటైన్ రేంజ్. దానిపైన కూడా వాటర్ ఉండాలి. ఎందుకంటే అరారాత్ కొండల మీద నిల్చుని ఉంది కదా, సో అక్కడ మనకి నోవహు ఓడ అనేది ఉంది. ఎప్పుడుంది? నోవహు వయసు యొక్క 600 సంవత్సరం 7వ నెల 17వ దినమున ఉంది. ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్, ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. అరారాత్ కొండలైతే మునిగిపోయాయి కదా, అరారాత్ కొండలైతే మునిగిపోయాయి. ఇది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు అరారాత్ పర్వతముల యొక్క ఎత్తు ఎంతంటేనండి 5137 మీటర్లు. 5137 మీటర్లు అండి, తక్కువ కాదండి. అరారాత్ కొండ అనేది చాలా చాలా పెద్దది. 5137 మీటర్ల ఎత్తు అండి అది. మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి 8848 మీటర్లు. నేనైతే మౌంట్ ఎవరెస్ట్ కూడా మునిగిపోయింది అనుకుంటున్నాను, అందులో డౌట్ లేదు. అయితే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఒకటి మాత్రం ఖచ్చితం కదా, ఏంటది? అరారాత్ కొండలు అయితే మునిగిపోయాయి, అందులో డౌట్ లేదు కదా, డౌట్ లేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అరారాత్ కొండల యొక్క ఎత్తు ఎంతండి? అరారాత్ కొండల యొక్క ఎత్తు 5137 మీటర్లు. అంటే అక్కడ అన్నిటికంటే ఎత్తైన పర్వతం అరారాత్ పర్వతం అనుకుంటే ఆ పర్వతం యొక్క ఎత్తు ఎంత అంటే 5137 మీటర్లు. అంటే చిన్నది కాదు. 5137 మీటర్లు అత్యంత ఎత్తైనది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అంత ఎత్తైన కొండ లేదండి. ఆ యూరోప్ వరకు కూడా అసలు అంత ఎత్తైన కొండ లేదండి. ఇటు మనకి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, ఇండియా దగ్గర వస్తే గానీ, హిమాలయాల దగ్గరికి వస్తే గానీ అంత పెద్ద ఎత్తైన కొండలు లేవు. ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ఉండొచ్చు, ఇక్కడ చైనా, మనకి పాకిస్తాన్, ఇండియాలో ఉన్నాయి. అంటే ఆ చుట్టుపక్కల అంత ఎత్తైన పర్వతం లేదండి. అది 5137 మీటర్లు అరారాత్ కొండ. అది మునిగిపోయిందంటే అర్థం ఏంటి అని అంటే ప్రపంచం మొత్తం కూడా 5137 మీటర్ల వరకు నీళ్లు వచ్చేసాయి అని అర్థం అండి. అంటే ప్రపంచం మొత్తం మునిగిపోయిందండి. 5137 మీటర్ల ఎత్తండి. సముద్ర మట్టం నుండి, సీ లెవెల్ నుండి 5137 మీటర్ల వరకు నీళ్ళు వచ్చేసాయి. అసలు 5137 మీటర్ల ఎత్తున అసలు చాలా మంది జనాలు బతకరండి. ఏవో కొన్ని చిన్న చిన్న పర్మనెంట్ సెటిల్మెంట్స్ 5000 మీటర్ల దగ్గర ఇప్పుడు ఉన్నాయనుకుంటాను నేను. సౌత్ అమెరికాలోనో, చిలీలోనో ఎక్కడో ఉన్నాయి. అంతకంటే పైగా పర్మనెంట్గా ఎవరు బ్రతకరండి. అంటే పర్మనెంట్ సెటిల్మెంట్స్ ఉండవు. అంటే భూమి మొత్తం నిండిపోయింది. 5000 మీటర్ల వరకు మొత్తం నీళ్ళు ఎప్పుడు సమాంతరంగా హారిజంటల్గా ఉంటాయి కదండి. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్పడానికి ప్రయత్నిస్తానండి. అంటే మీకు డౌట్ ఉంటే, మీకు అర్థం కాకపోతే నేను ఒకసారి ప్రయత్నిస్తాను. ఏంటంటే అది నోవహు వయసు యొక్క 600 సంవత్సరం 7వ నెల 17వ దినమున నోవహు యొక్క ఓడ అనేది అరారాతు పర్వతముల మీద నిలిచెను. అక్కడే ఉందండి, అక్కడే ఉంది. ఇప్పుడు చూడండి, అక్కడ నేను చదువుతాను. 4వ వచనం. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. ఆ తర్వాత 5వ వచనం చూడండి. నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 10వ నెల
మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. అంటే అప్పుడు దాకా ఆ కొండల శిఖరములు కనబడలేదు. ఎప్పుడు దాకా? 10వ నెల మొదటి రోజు దాకా. కానీ ఓడ ఆ కొండల పైన, అరారాతు కొండల మీద నిల్చుని ఉంది కదండి. కొండల మీద నిల్చుని అంటే అక్కడ నీళ్లు ఇంకా నీళ్లు అరారాతు కొండల మీదే ఉన్నాయి అని అర్థం. అక్కడ నిలిచింది, ఓడ అక్కడే ఉంది. 7వ నెల 17వ దినం నుంచి నీళ్లు తగ్గుతూ వచ్చాయండి. అంటే 150 రోజుల తర్వాత తగ్గుతూ వచ్చాయి కదా. 150 రోజులు అంటే 7వ నెల 17వ దినం అప్పుడు తగ్గుతూ వచ్చాయి. 150 రోజుల దాకా నీళ్లు పెరుగుతూనే ఉన్నాయండి. నీళ్లు పెరుగుతూనే ఉన్నాయి. అంటే అరారాతు కొండలు కూడా మునిగిపోయాయి, ఇంకా చాలా పైకెత్తుకి మునిగిపోయాయి. 7వ నెల 17వ దినం నుండి తగ్గుకుంటూ వచ్చింది. ఓడ మాత్రం అక్కడే ఉంది. అలా తగ్గుకుంటూ వచ్చింది. 10వ నెల 1వ రోజున మాత్రమే కొండల శిఖరములు కనబడ్డాయి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది ఇలాగనంటే, ప్రపంచం మొత్తం కూడా 5,000 మీటర్లు, అరారాతు కొండ 5,137 మీటర్లు కాబట్టి, భూమి మొత్తం కూడా గ్లోబ్ కాబట్టి మొత్తం కూడా చుట్టూ 5,137 మీటర్ల వరకు నీళ్లు అనేవి వచ్చేసాయి. అప్పుడు మాత్రమే ఇలా రాయించడం అనేది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఒకవేళ నోవహు జలప్రలయం అనేది కేవలం మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే వచ్చిందండి, లోకల్ అండి అని అంటే, నీళ్ళు అనేవి ఎత్తు నుంచి పల్లం వైపు, డౌన్ వైపు వెళ్ళిపోతాయి కదండి. లోకల్ ఫ్లడ్ అంటే నీళ్లు ఒకవైపు నుంచి ఇంకోవైపు వెళ్ళిపోతాయి. అరారాతు పర్వతాల దగ్గర నీళ్లు అన్ని రోజులు ఎందుకుంటాయండి? అరారాతు పర్వతాల దగ్గర నీళ్లు ఎన్ని రోజులు ఉందండి? 7వ నెల 17వ దినము నుండి మొదలెడితే నీళ్లు తగ్గుతూ వచ్చాయి. 10వ నెల 1వ రోజు వరకు నీళ్లు తగ్గుతూ వచ్చాయి. లోకల్ ఫ్లడ్ అయితే 7వ నెల 17వ దినం నుండి 10వ నెల 1వ దినం వరకు అవదండి, వెంటనే నీళ్లు పక్కకి వెళ్ళిపోతాయి. ఓడ కూడా అరారాతు కొండల మీద ఎందుకుంటది? లోకల్ ఫ్లడ్ అనుకోండి, మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే వచ్చిందనుకోండి, ఓడ అనేది వాటర్. లోకల్ ఫ్లడ్ ఎప్పుడైనా సరే ఎత్తు నుంచి పల్లం వైపు, కింద వైపు వెళ్ళిపోతూ ఉంటదండి. ఒకవైపు ఎత్తు ఉంటుంది, ఒకవైపు కిందకు ఉంటుంది. ఓడ ఎటు వెళ్ళిపోవాలి? కింద వైపు వెళ్ళిపోవాలి. కొండల మీదకి ఎందుకు వెళ్తుంది? కింద కంటే ఎటువైపు వెళ్తాలి? సముద్రం వైపు వెళ్ళాలి. ఎందుకంటే సముద్రం మట్టమే కదా, సీ లెవెల్ అంటాం మనం. అదే అంతకంటే డౌన్ ఉండదు. నోవహు ఓడ అనేది అరారాతు పర్వతాల మీదకి ఎందుకు వెళ్తుందండి? నోవహు ఓడ అనేది సముద్రం వైపు వెళ్ళిపోతుంది ఒకవేళ లోకల్ ఫ్లడ్ అయితే. అది లోకల్ ఫ్లడ్ కాదు, ప్రపంచం మొత్తం మీదకి వచ్చింది కాబట్టే ప్రపంచం మొత్తం కూడా 5,137 మీటర్లు మినిమం మునిగిపోయింది అని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టే ఆ ఓడ అనేది కొండల మీదకి వచ్చింది. కొండలు అరారాతు పర్వతముల మీదకి వచ్చింది అని అంటే, దానిపైన నోవహు ఓడ ఉంది అని అంటే చుట్టుపక్కల కూడా అంతే ఎత్తుంది, వాటర్ అంతా కూడా అంతే లెవెల్లో ఉన్నాయి, భూమికి హారిజంటల్ గా ఉన్నాయి అని అర్థం అండి. ఒకవేళ కేవలం మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే వస్తే లోకల్ ఫ్లడ్ అయితే ఒకవైపు వాటర్ ఎక్కువ ఉంటుంది, ఇంకోవైపు వాటర్ తక్కువ ఉంటుంది. నోవహు ఓడ అనేది వాటర్ ఎటువైపు అయితే వెళ్ళిపోతుందో, ఫ్లడ్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు వెళ్ళిపోతుంది, సముద్రం వైపు వెళ్ళిపోతుంది, లేకపోతే ఎటువైపు అయితే డౌన్ ఉందో అటువైపు వెళ్ళిపోతుంది. అరారాతు కొండల మీద పైకి వెళ్ళడం మాత్రమే కాదండి. ఇక్కడ మనం చదువుకున్నది ఏంటి? ఆ నీళ్ళు అనేవి చూడండి, నీళ్లు అరారాతు పర్వతం మీద, అంటే 7వ నెల 17వ దినం మీరు ఆలోచిస్తే నోవహు వయసు యొక్క 600 సంవత్సరం 7వ నెల 17వ దినం అండి. అది కరెక్ట్గా 150 రోజులు అయిపోతుంది, అంటే జలప్రలయం స్టార్ట్ అయ్యి. అప్పటి వరకు నీళ్లు ప్రబలాయి. ఆ ప్రబలిన నీళ్లు ఆ 7వ నెల 17వ దినం నుండి నెమ్మదిగా తగ్గడం మొదలయ్యి 10వ నెల 1వ రోజు, అంటే దాదాపు 10వ నెల 1వ రోజు అంటే దాదాపు 73-74 రోజులు అవుతుందండి. 73-74 రోజుల తర్వాతే మిగతా పర్వతాల యొక్క శిఖరాలు కనపడ్డాయి. ఒకవేళ ఫ్లడ్ అనేది లోకల్ అయితే వాటర్ అన్ని రోజులు ఆ కొండ మీద ఉండవు, కిందకి వెళ్ళిపోతాయి. కాబట్టి చాలా క్లియర్. ఇక్కడ ఎగ్జాక్ట్ గా జరిగింది ఏంటంటే నోవహు జలప్రలయం అనేది ప్రపంచం మొత్తానికి వచ్చింది. మౌంట్ ఎవరెస్ట్ కూడా మునిగిపోయింది. ఆ మౌంట్ ఎవరెస్ట్ పైకి కూడా వాటర్ 22.5 నుంచి 23 అడుగుల వరకు పైకి వెళ్ళాయి. అలా వెళ్ళినప్పుడు నోవహు ఆ ఓడ ఉండే ప్రాంతం ఏంటంటే అరారాతు పర్వతాలు ఉంటాయి కదా, దానిపైన వాటర్ మీద ఉందండి, కొండల మీద నిలిచిన వాళ్ళు ఉంది. కొండలు, ఒక కొండ మీద కాదు. అంటే ఆ ఓడ ఎక్కడుందో దేవుడు చెప్తున్నాడు అంతే.
ఆ తర్వాత నెమ్మదిగా 7వ నెల 17వ దినం నుండి నీళ్లు క్రమక్రమంగా తగ్గుకుంటూ వచ్చాయి. ఎప్పుడు తగ్గాయి? దేవుడు వాయువుని విసర్జేశాడు, అప్పుడు తగ్గుకుంటూ వచ్చాయి. లోకల్ ఫ్లడ్ అయితే పక్కకి వెళ్ళిపోతాయి. ప్రపంచం మొత్తం ఉంది కాబట్టి దేవుడు వాయువుని విసరింపజేయాల్సి వచ్చింది అక్కడ. అప్పుడు తగ్గుకుంటూ రావడానికి, పర్వత శిఖరాలు కనిపించడానికి 10వ నెల 1వ రోజు, అంటే దాదాపు 73 నుంచి 74 రోజులు పట్టిందండి. అంటే వాటర్ అనేది మౌంట్ ఎవరెస్ట్ కి పైకి ఉన్నాయండి. అది నీళ్లు తగ్గడానికి 73 రోజులు పట్టింది. ఆ 73 రోజుల తర్వాత ఓడ అనేది కిందకి వచ్చింది, మనకి అరారాత్ పర్వతాల దగ్గరికి ఆ హైట్కి వచ్చింది అని మనకి అర్థమవుతుంది. ఎప్పుడు 10వ నెల 1వ రోజున అరారాత్ పర్వతముల హైట్కి వచ్చింది. దానికి ముందు ఎంత లోతుంది అని అంటే, ఎంత హైట్కి వాటర్ వెళ్ళాయి అని అంటే మౌంట్ ఎవరెస్ట్ పైకి వెళ్ళాయి. అందుకే 2 నెలలు పట్టింది, 73 రోజులు పట్టింది ఆ నీళ్లు తగ్గడానికి. అంతేకాదండి, ఇక్కడ ఆకాశం క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాయని ఉంది కదా, దానికి పైన 22 నుంచి 23 అడుగుల వరకు వాటర్ వెళ్ళాయి అని అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, అది కేవలము ప్రపంచం మొత్తం కూడా జలప్రళయం వచ్చినప్పుడే సాధ్యమవుతుందండి. ఎందుకంటే ఏదైనా ఒక లోకల్లో ఉండే ఎత్తైన పర్వతం ఉందనుకోండి, దానికి పైన 22.5 నుంచి 23.5 అడుగుల వరకు వాటర్ వెళ్ళాలి అని అంటే అది సాధ్యం కాదండి. అది సాధ్యం కాదు. ఎందుకంటే వాటర్, పర్వతం ఇలా ఉందనుకోండి, దానిపైన వాటర్ ఉండాలి అని అంటే, దానికి పైన 22.5 అడుగుల వరకు వాటర్ రావాలి అంటే చుట్టుపక్కల కూడా మునిగిపోవాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ 22.5 నుంచి 23 అడుగుల ఎత్తుకి వాటర్ వచ్చేసాయి అని అంటే ప్రపంచం మొత్తం వచ్చిందని అర్థం అండి, లేకపోతే పక్కకి వెళ్ళిపోతాయి కదా. మీరు ఆలోచించండి, దీన్ని ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఇంకా టైం ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అంటే ఈ 22.5 అడుగుల గురించి చెప్తున్నాను. కానీ మామూలుగా ఆలోచిస్తే చాలా స్పష్టంగా ఇప్పుడు నేను మీకు ప్రూవ్ చేసేసానండి. ఏంటి అని అంటే, వాటర్ అనేవి మినిమం 5137 మీటర్లు ఉన్న అరారాత్ పర్వతాలు మునిగిపోయాయి. అంటే వాటర్ అనేవి అరారాత్ పర్వతాలకి పైకి వచ్చేసింది. అంటే ప్రపంచం మొత్తం 5137 మీటర్ల వాటర్ అనేది ప్రపంచం మొత్తం మీద ఉంది. ఆ వాటర్ అనేది, ఆ నీళ్ళు అనేది 7వ నెల 17వ దినం నుంచి 10వ నెల 1వ దినం వరకు తగ్గుతూ వచ్చాయి అని అంటే వాటర్ ప్రపంచం మొత్తం కూడా ఉంది అని అర్థం అండి. లేదు కేవలం లోకల్లో మాత్రమే ఫ్లడ్ అంటే వాటరు పక్కకి వెంటనే వెళ్ళిపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి. 73 రోజులు పట్టదండి నీళ్లు తగ్గడానికి. అంటే అరారాతు పర్వతాల మీద నీళ్లు ఉన్నాయి కదా, అవి తగ్గడానికి 73 రోజులు పట్టదు. పైగా ఓడ అనేది లోకల్ ఫ్లడ్ అయితే అరారాత్ కొండల మీదకి వెళ్ళదండి. ఓడ అనేది ఎటువైపు అయితే వాటర్ లోకల్ ఫ్లడ్ అయినప్పుడు ఒకవైపు నుంచి ఇంకోవైపు వెళ్ళిపోతాయి. అంటే దాదాపు సముద్రం వైపు వెళ్తూ ఉంటాయి జనరల్గా, అటువైపు ఓడ వెళ్ళిపోతుంది. ఓడ అటువైపు వెళ్ళిపోతుంది, కానీ ఇది సాధ్యం కాదు. అంటే ఓడ అనేది కొండల మీద ఉండడం అనేది సాధ్యం కాదు లోకల్ ఫ్లడ్ అయితే. ఇప్పుడు ఆదికాండము 9వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదామండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ చాలా పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి నేను మొత్తం చెప్పడం లేదు. ఆదికాండం 9వ అధ్యాయం 9వ వచనం నుండి ఒకసారి చూసుకుందాము. 17వ వచనం వరకు ఫాస్ట్గా చూసుకుందాము, అయిపోతుందండి. ఆదికాండము 9వ అధ్యాయము 9వ వచనము, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడున్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. దేవుడు చెప్తున్నాడు. అంటే జలప్రళయం అయిపోయింది, భూమి మొత్తం కనిపిస్తుంది, నీళ్ళంతా అంటే అంతా ఎండిపోయింది. ఆ తర్వాత వాళ్ళందరూ నోవహు కుటుంబము, ఆ ఓడలో ఉన్న ప్రతి జాతి జంతువు, ప్రతి జాతి పక్షి, ప్రతి జాతి పురుగు కిందకు వచ్చాయండి. వచ్చిన తర్వాత దేవుడు ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంటే నోవహుతో ఎస్పెషల్ గా మాట్లాడుతున్నాడు. నోవహుతో ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. 11వ వచనం, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. 12వ వచనము, మరియు దేవుడు నాకును మీకును మీతో కూడున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే జలప్రళయం వచ్చిందో అలా ఇంకొకసారి రాదు. మనం ఆలోచిస్తే చరిత్రలో ఎన్నో జలప్రళయాలు లోకల్గా అయితే వచ్చాయి, కానీ ప్రపంచం మొత్తం మీదకి ఆ రోజు ఏ జలప్రళయం అయితే వచ్చిందో
భూమి మొత్తం మీదకి ఎలాగైతే జలప్రళయం వచ్చిందో ఆ విధంగా మళ్ళీ ఇప్పటి వరకు రాలేదండి. అంటే ఈ వచనం ఎప్పుడు కరెక్ట్ అవుతుంది? ప్రపంచం మొత్తం జలప్రళయం వస్తేనే ఈ వచనం కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఆ రోజు వచ్చింది లోకల్ ఫ్లడ్ అయితే మరి తర్వాత కూడా ఎన్నో లోకల్ ఫ్లడ్స్ వచ్చాయి కదా, అప్పుడు ఈ వచనం అనేది సరిపోదు కదా. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? 11వ వచనంలో, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు అని ఇంకొకసారి ఈ విధంగా జలప్రళయం రాదు అని అంటున్నా అండి. భూమిని నాశనం చేయుటకు ఇకనూ జల ప్రవాహము కలుగుదని పలికెను. భూమిని నాశనం చేయుటకంటే మొత్తం భూమి అని అర్థం అండి. ఎందుకంటే ఆ తర్వాత ఎన్నో జలప్రళయాలు లోకల్గా వచ్చాయి. అప్పుడు ఆ లోకల్గా ఉన్న ఆ భూమి, ఆ లోకల్గా ఉన్న జంతువులు, పక్షులు, మనుషులు అనేవాళ్ళు చనిపోయారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఇలాంటి జల ప్రవాహము మళ్ళీ ఇంకొకసారి రాదు. 11వ వచనం మళ్ళీ చదువుతున్నా అండి. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. ఎందుకంటే ఆ రోజు భూమి మొత్తం మీద జల ప్రవాహం అనేది వచ్చింది. అలాంటి జల ప్రవాహం ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి బైబిల్ అనేది కరెక్ట్ అండి. కానీ వీళ్ళు చెప్తున్నట్టు ఒకవేళ లోకల్ ఫ్లడ్ అయితే మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే వచ్చి ఉంటే అలాంటి జల ప్రవాహాలు చాలా వచ్చాయని మనకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నది తప్పండి. 12వ వచనంలో కూడా చూస్తే, మరి దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధన గుర్తు ఇదే. తరతరములకు నిబంధన అనేది ఎందుకుంది అని అంటే, ఈ రోజు భూమి మీద ఉన్న జంతువులు, పక్షులు, పురుగులు, మనుషులు అందరూ కూడా ఆ రోజు ఓడల నుంచి బయటకు వచ్చిన వారు కాబట్టి వాళ్ళతో చేసిన నిబంధన మనకు కూడా అప్లై అవుతుంది. అందుకే తరతరములకు అని అక్కడ రాసిందండి. 13వ వచనం చూస్తే, మేఘంలో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను గనుక సమస్త శరీరంలో నాశనం చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘంలో నుండును. నేను దాన్ని చూచి దేవునికి నీ భూమి మీదనున్న సమస్త శరీరంలో ప్రాణముల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందును నేను. 17వ వచనం, మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాడు. సో కాబట్టి ఇవన్నీ మనకు చదివినప్పుడు చాలా స్పష్టంగా బైబిల్లో నోవహు జలప్రళయం అనేది ప్రపంచం మొత్తం మీదకి వచ్చిందని అర్థమవుతుంది. అనేకమైన వచనాలు అర్థమవుతుంది. ముఖ్యంగా నేను అరారత్ పర్వతం గురించి చెప్పాను కదండి, దాన్ని బట్టి అయితే అసలు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మిగతా వచనాలు కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఒకవేళ అది లోకల్ అయితే దేవుడు నోవహుతో ఓడని చేయమని చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు పక్షులు ఓడకి వెళ్లాల్సిన అవసరమే లేదు. కాబట్టి కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ నోవహు జలప్రళయం అనేది దేవుడు ప్రపంచం మొత్తం మీదకి రప్పించాడని మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు చాలాసార్లు ఆకాశం క్రిందనున్న సమస్త గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాయని ఉంది. ఆకాశం క్రింద అంటే భూమి మొత్తం మీదకి వస్తుందండి. అదేవిధంగా ఆకాశం క్రిందనున్న జీవరాశులన్నీ చనిపోతాయని ఉంది. కాబట్టి మనకి చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది నోవహు జలప్రళయం అనేది గ్లోబల్, లోకల్ కాదు. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, దేవుని వాక్యమే అన్నిటికంటే ముఖ్యమైనదని మేము ఎప్పుడు కూడా గుర్తుంచుకునేటట్టు చేయండి తండ్రి. దేవుని వాక్యం కంటే ఏది కూడా గొప్పది కాదు, ఎవరు కూడా గొప్పవారు కాదని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేటట్టు చేయండి తండ్రి. బైబిల్లో ఉన్న ఈ స్పష్టమైన వాక్యాలను వక్రీకరిస్తుంటే ఏ క్రైస్తవుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా ఆ విషయాన్ని ఎక్స్పోజ్ చేసే విధంగా ఉండేటట్టు హెల్ప్ చేయండి తండ్రి. దేవుని వాక్యానికే అత్యంత ప్రయారిటీ ఇచ్చేటట్టు మా మనస్సుని మీరు స్థిరపరచండి తండ్రి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.